ఇది ఆ దేవాలయం. అక్కడ ఈరోజు కూడా భగవాన్ హనుమంతుడు బంగారు గొలుసులతో బంధించబడి ఉన్నారు. కానీ ప్రశ్న ఏమిటంటే, రావణుడి వంటి రాక్షసుడు కూడా బంధించలేకపోయిన హనుమంతుణ్ణి చివరికి ఎవరు, ఎందుకు బంధించారు? ఈ కథ సముద్రదేవుడితో ప్రారంభమవుతుంది. తన భక్తిలో అంతగా మునిగిపోయిన సముద్రదేవుడు భగవాన్ జగన్నాథుని పాదాల వరకు చేరుకోవాలని తపనపడ్డాడు. ఆ తపనలో తన భయంకరమైన అలలతో పూరి నగరాన్ని మళ్లీ ముంచెట్టేవాడు. నగరాన్ని వినాశనం నుంచి కాపాడ్డానికి భగవాన్ జగన్నాథుడు తన అత్యంత ప్రియభక్తుడు హనుమంతుణ్ణి సముద్రతీరంలో కాపలా కాయడానికి నియమించాడు. హనుమంతుడు అక్కడికి చేరుకున్న వెంటనే సముద్రం ప్రశాంతమైంది. కాని అది కొంతకాలం మాత్రమే. ఎప్పుడైనా పూరి నగరంలో రామభజనలు లేదా కీర్తనలు జరిగితే హనుమంతుడు తన కాపలాను వదిలి అక్కడికి వెళ్ళిపోయేవాడు. ఆయన వెళ్లిన వెంటనే సముద్రం మళ్లీ ఉప్పొంగి అలజడి సృష్టించేది. పూరి నగరం మళ్లీ ప్రమాదంలో పడేది. అప్పుడు భగవాన్ జగన్నాథుడు ఎవరూ ఊహించలేని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఇలా అన్నారు: ఓ మారుతి, నిన్ను మరెవ్వరూ ఆపలేరు. అందుకే ఈరోజు నేను స్వయంగా నిన్ను కర్తవ్యపు బంధనాల్లో కట్టేస్తున్నాను. భగవాన్ తన భక్తుణ్ణి బంధించిన అదే స్థలంలో తరువాత బేడీ హనుమానాలయం నిర్మించబడింది. ఈరోజు కూడా అక్కడ హనుమంతుడు బంగారు గొలుసులతో బంధించబడి ఉన్నారు. పూరీ నగరం మరియు అక్కడి ప్రజలు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండేందుకు. మీరు కూడా బజరంగబలి భక్తులైతే ఈ కథను షేర్ చేయండి మరియు కమెంట్స్లో జై శ్రీరామ్ అని రాయండి. దేవుడు తన భక్తుణ్ణే బంధించి ఎలా భూమిని రక్షించాడో అందరికీ తెలియాలి.